ముందుగా అందరూ 3 సార్లు ఓంకార ఉచ్చారణ చేయండి. ఆ దివ్యమైన కాంతి, ఈశ్వర పరబ్రహ్మ విశ్వ చైతన్య స్థితి, హీలింగ్ ఎనర్జీ యూనివర్సల్ నుంచి, ఆకాశం నుంచి మన శిరస్సులోకి ప్రవహిస్తున్నది. నిరంతరం సాగుతున్న ఈ క్రియను పూర్తి ఎరుకలో ఉండి గుర్తిస్తున్నాను. ఆ దివ్యమైన కాంతి తరంగాలు సహస్రారంలో బ్రహ్మరంధ్రం నుంచి మన ఇన్నర్ బాడీలోకి ప్రవహిస్తున్నది. ఆ దివ్యమైన కాంతి తరంగాలు పరబ్రహ్మ శక్తి, విశ్వ చైతన్య శక్తి మన శరీరంలోని అన్ని భాగాలకు చేరుతున్నది. మన శరీరంలో సర్వేంద్రియాల్లోకి, సర్వాంగాలలోకి, 72,000 నాడుల్లోకి, బోన్స్ లోకి, స్కిన్ లోకి, బ్లడ్ లోకి, హెయిర్ లోకి ఆ దివ్యమైన కాంతి తరంగాలు చేరుతున్నది. మీ శరీరాలలో అన్ని భాగాలకు ఆ దివ్యమైన కాంతి తరంగాలు చేరుతున్నది. పూర్తి ఎరుకలో ఉండి గుర్తించండి. మీ శరీరాలలో అణువణువులలోకి, కణం కణంలోకి, ప్రతి గ్రంథుల్లోకి, ప్రతి డిఎన్ఏలో కూడా ఆ దివ్యమైన కాంతి తరంగాలతో నిండి ఉంది. శిరస్సు నుంచి పాదాల వరకు ఆ దివ్యమైన కాంతి తరంగాలతో మీ శరీరం నిండి ఉన్నది. మీరంతా శిరస్సు నుంచి పాదాల వరకు ఆ దివ్యమైన కాంతి తరంగాలలో మీ శరీరం నిండి ఉన్నట్టుగా చూసుకోండి. మీ జీవితాలలో ఆరోగ్యకరమైన వాతావరణంలో, ఆరోగ్యకరమైన ఆలోచనలతో, ఆరోగ్యకరమైన శరీరంతో మీరు ఆనందకరమైన పరిస్థితులలో సంతోషంగా జీవిస్తున్నారు. నిరంతరం ఆ పరబ్రహ్మ శక్తిని గుర్తిస్తూ అనుభవపూర్వకంగా మీ జీవితాల్లో తెచ్చుకుని జీవిస్తున్నారు. ఇప్పుడు శిరస్సు నుంచి పాదాల వరకు ఆ దివ్యమైన కాంతి తరంగాలలో మీ శరీరం నిండి ఉన్నట్టుగా చూసుకోండి. ఆ కాంతి తరంగాలు మీ శరీరం నుంచి మీ పరిసర ప్రాంతాలకు కూడా ఆ కాంతి తరంగాలు విరజిల్లుతున్నట్టుగా చూసుకోండి. శ్రద్ధగా, ఏకాగ్రతగా భావన చేస్తూ చూడండి. వర్తమానంలో ఉండి
ఇప్పుడు మీ శరీరాలలో అన్ని భాగాలకు ఆ దివ్యమైన కాంతి తరంగాలు చేరినట్టుగా చూసుకున్నారుగా. ఇప్పుడు మూలాధార చక్రం మీద దృష్టి కేంద్రీకరించండి. ఈ మూలాధార చక్రం 4 రేకుల దళంతో ఉంటుంది. ఎరుపు రంగులో ఉంటుంది. భూతత్వం కలిగి ఉంటుంది. నిరంతరం ఆ పరబ్రహ్మ విశ్వ చైతన్య శక్తి ప్రవాహం చేత మన మూలాధార చక్రంలో ఎటువంటి లోపము లేదు, ఎలాంటి అనారోగ్యము లేదు. నిరంతరం ఆ పరబ్రహ్మ విశ్వ చైతన్య శక్తి చేత మన మూలాధార చక్రంలో సంపూర్ణమైన ఆరోగ్యంతో నిండి ఉంది. సంపూర్ణమైన ప్రాణశక్తిని పొంది ఉంది. సంపూర్ణమైన తేజస్సు కాంతిని నింపుకునుంది. ఇప్పుడు అందరూ మూలాధార చక్రం మీద దృష్టి కేంద్రీకరించండి. ఇది డిస్క్ చివరన ఉంటుంది. అందరు శ్వాస స్వీకరించి పొట్ట నిండా 3 సార్లు ఓంకార ఉచ్చారణ చెయ్యండి. మూలాధార చక్రం దగ్గర శ్వాసను స్వీకరించి వదులుతూ ఓంకార ఉచ్చారణ చెయ్యండి. ఇప్పుడు స్వాదిష్టాన చక్రం మీద దృష్టి కేంద్రీకరించండి. ఈ స్వాదిష్టాన చక్రం మూలాధార చక్రానికి 4 అంగుళాల పైన స్వాదిష్టాన చక్రం ఉంటుంది. దీని రంగు వచ్చి ఆరెంజ్ కలర్. ఇది 6 రేకుల దళంతో కూడి ఉంటుంది. దీని తత్వం జలతత్వం. నిరంతరం ఆ పరబ్రహ్మ విశ్వ చైతన్య శక్తి ప్రవాహం చేత మన స్వాదిష్టాన చక్రంలో ఎటువంటి లోపము లేదు, ఎలాంటి అనారోగ్యము లేదు. ఈశ్వరానుగ్రహంతో నిరంతర ప్రవాహం చేత మన స్వాదిష్టాన చక్రం సంపూర్ణమైన ఆరోగ్యంతో నిండి ఉంది. సంపూర్ణమైన ప్రాణశక్తిని పొంది ఉంది. సంపూర్ణమైన తేజస్సు కాంతిని నింపుకునుంది. ఇప్పుడు స్వాదిష్టాన చక్రం మీద కూడా 3 సార్లు ఓంకార ఉచ్చారణ చెయ్యండి. స్వాదిష్టాన చక్రం నుంచే శ్వాసను స్వీకరించి అక్కడే వదులుతూ ఓంకార ఉచ్చారణ 3 మార్లు చెయ్యండి. ఇప్పుడు మణిపూర చక్రం మీద దృష్టి కేంద్రీకరించండి. ఈ మణిపూర చక్రం నాభి స్థానం దగ్గర ఉంటుంది. 10 రేకుల దళంతో ఉంటుంది. పసుపు రంగులో ఉంటుంది. దీని తత్వం అగ్నితత్వం. నిరంతరం ఆ పరబ్రహ్మ విశ్వ చైతన్య శక్తి ప్రవాహం చేత మన మణిపూర చక్రంలో
సంపూర్ణమైన ఆరోగ్యంతో నిండి ఉంది, సంపూర్ణమైన ప్రాణశక్తిని పొంది ఉంది, సంపూర్ణమైన తేజస్సు కాంతిని నింపుకునుంది, సంపూర్ణమైన యోగ శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని, సంకల్ప శక్తిని పుష్కలంగా పొంది ఉంది, సంపూర్ణంగా సహజ స్వరూపంలో చేరుకునుంది. ఇప్పుడు మణిపూర చక్రం మీద కూడా 3 సార్లు ఓంకార ఉచ్చారణ చెయ్యండి. శ్వాసని అక్కడే స్వీకరించి వదులుతూ 3 సార్లు ఓంకారాన్ని చెయ్యండి. ఓం 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 ఇప్పుడు అనాహత చక్రం మీద దృష్టి కేంద్రీకరించండి. ఈ అనాహత చక్రం హృదయ స్థానం దగ్గర ఉంటుంది. ఈ అనాహత చక్రం 12 రేకుల దాళంతో ఉంటుంది. ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీని తత్వం వాయుతత్వం. నిరంతరం పరబ్రహ్మ విశ్వ చైతన్య శక్తి ప్రవాహం చేత మన అనాహత చక్రంలో కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో నిండి ఉంది, సంపూర్ణమైన ప్రాణశక్తిని పొంది ఉంది, సంపూర్ణమైన తేజస్సు కాంతిని నింపుకునుంది. అందరి పట్ల ప్రేమ భావనతో, స్నేహ భావనతో, పవిత్రమైన భావంతో మనం ఉండటమే కాకుండా అందరూ మన పట్ల స్నేహ భావనతో, పవిత్రమైన భావంతో, ప్రేమ భావంతో నిండి ఉంటారు. అందరి మీద మంచి అభిప్రాయంతోనే ఉంటాము. మనలో ఉన్న ఈర్ష్యా ద్వేషాలన్నీ ఈశ్వరానుగ్రహంతో బయటికి వెళ్ళిపోవుగాక. ఇప్పుడు ఆ పరబ్రహ్మ విశ్వ చైతన్య శక్తి ప్రవాహం చేత మన అనాహత చక్రం కూడా సంపూర్ణంగా సహజ స్వరూపంలోకి వచ్చుగాక. ఇప్పుడు అనాహత చక్రం దగ్గర శ్వాసను స్వీకరించి 3 సార్లు ఓంకార ఉచ్చారణ చేయండి. ఓం 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 ఇప్పుడు హృదయ స్థానం దగ్గర జ్యోతి వెలుగుతున్నట్టుగా చూసుకోండి.
ఇప్పుడు అందరూ విశుద్ధి చక్రం మీద దృష్టి కేంద్రీకరించండి. ఈ విశుద్ధి చక్రం కంఠస్థానం దగ్గర ఉంటుంది. 16 రేకుల దళంతో ఉంటుంది. స్కై బ్లూ కలర్ లో ఉంటుంది. దీని తత్వం ఆకాశ తత్వం. నిరంతరం పరబ్రహ్మ విశ్వ చైతన్య శక్తి ప్రవాహం చేత మన విశుద్ధి చక్రంలో సంపూర్ణమైన ఆరోగ్యంతో నిండి ఉంది. సంపూర్ణమైన ప్రాణశక్తిని పొంది ఉంది. సంపూర్ణమైన తేజస్సు కాంతిని నింపుకునుంది. ఈ విశుద్ధి చక్రం కంఠస్థానం దగ్గర ఉంటుంది, థైరాయిడ్ గ్రంథి దగ్గర. ఇప్పుడు విశుద్ధి చక్రం దగ్గర కూడా శ్వాసను స్వీకరిస్తూ వదులుతూ ఓంకారాన్ని చేయండి. అక్కడే శ్వాసను స్వీకరించండి, మళ్ళీ అక్కడే వదలండి. ఓ ఓ ఓ ఇప్పుడు ఆజ్ఞాకార చక్రం మీద దృష్టి నిలపండి. ఈ ఆజ్ఞాకార చక్రం 2 కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. ఈ ఆజ్ఞాకార చక్రం 3 రేకుల దళంతో ఉంటుంది. దీని రంగు వచ్చి నీలం రంగు. ఇది బ్రహ్మస్థితి. సృష్టి స్థితి లయ కాలాలకు అతీత స్థితిలో ఉంటుంది. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు అతీత స్థితి ఈ బ్రహ్మస్థితి. దీన్నే తోడై అంటారు. నిరంతరం ఆ పరబ్రహ్మ విశ్వ చైతన్య శక్తి ప్రవాహం చేత మన ఆజ్ఞాకార చక్రంలో ఎటువంటి లోపము లేదు, ఎలాంటి అనారోగ్యము లేదు. నిరంతర ప్రవాహం చేత మన ఆజ్ఞాకార చక్రంలో సంపూర్ణమైన ఆరోగ్యంతో నిండి ఉంది. సంపూర్ణమైన ప్రాణశక్తిని పొంది ఉంది. సంపూర్ణమైన తేజస్సు కాంతిని నింపుకునుంది. సంపూర్ణమైన యోగ శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని, సంకల్ప శక్తిని పుష్కలంగా పొంది ఉంది. సంపూర్ణంగా మన ఆజ్ఞాకార చక్రం సహజ స్వరూపంలో నిలిచి ఉంది. ఇప్పుడు ఆజ్ఞాకార చక్రం దగ్గర ఓం సింబల్ చూస్తూ 3 సార్లు ఓంకార ఉచ్చారణ చేయండి. శ్వాసను అక్కడే స్వీకరించి అక్కడే వదులుతూ ఓంకారాన్ని చేయండి. ఓం సింబల్ చూడలేని వాళ్ళు జ్యోతిని పెట్టుకుని చూడండి. ఓ ఈ ఆజ్ఞాకార చక్రానికి బీజాక్షరం ఓంకారం. ఇప్పుడు అందరూ ఓం సింబల్ ని చూసుకోండి. అది భావన చేయలేని వాళ్ళు జ్యోతిని చూస్తూ భావన చేయండి. ఆ ఓం సింబల్ నుంచి కాంతి తరంగాలు మీ శరీరం మొత్తం వ్యాపిస్తున్నట్టుగా చూసుకోండి. అలాగే జ్యోతిని చూస్తున్న వాళ్ళు కూడా ఆ జ్యోతి నుంచి మీ శరీరం మొత్తం కాంతితో నిండి ఉన్నట్టుగా చూసుకోండి.
ఇప్పుడు సహస్రారం మీద దృష్టి కేంద్రీకరించండి. ఈ సహస్రార చక్రం శిరస్సు మధ్య భాగంలో బ్రహ్మరంధ్రం దగ్గర ఉంటుంది. ఇది 1000 రేకుల దళంతో ఉంటుంది. దీని రంగు పర్పుల్ కలర్. ఇది పరబ్రహ్మ స్థితి. నిరంతరం ఆ పరబ్రహ్మ విశ్వ చైతన్య శక్తి ప్రవాహం చేత మన సహస్రారంలో సంపూర్ణమైన ఆరోగ్యంతో నిండి ఉంది, సంపూర్ణమైన ప్రాణశక్తిని పొంది ఉంది, సంపూర్ణమైన తేజస్సు కాంతిని నింపుకునుంది, సంపూర్ణమైన యోగ శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని, సంకల్ప శక్తిని పుష్కలంగా పొంది ఉంది, సంపూర్ణంగా తన సహజ స్వరూపంలో ఉంది. ఇప్పుడు ఈ సహస్రారం దగ్గర అందరూ శ్వాసను స్వీకరిస్తూ సోహాన్ని 3 సార్లు ఉచ్చరించండి. సో 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 ఇప్పుడు ఈ 1000 రేకుల సహస్రార కమలంలో మధ్యలో జ్యోతి వెలుగుతున్నట్టుగా చూసుకుని అక్కడ శ్వాసను స్వీకరిస్తూ సో అనే శ్వాస స్వీకరించి హమ్ అని వదిలిపెట్టండి. ఇలా కొంతసేపటి వరకు చేయండి. ఇప్పుడు మీరంతా ఉదయిస్తున్న సూర్యుని ఏట కూర్చున్నట్టుగా ప్రశాంతంగా భావన చేయండి. పొద్దునే ఉదయిస్తున్న సూర్యుని ఏట మీరు కూర్చున్నట్టుగా భావన చేయండి. ఆ లేత సూర్యకిరణాలు మీ శరీరం మీద ప్రసరిల్లుతున్నట్టుగా చూసుకోండి. మీ శరీరంలోని అన్ని భాగాలకు ఆ సూర్యుని యొక్క శక్తి చేరి మీరు డి విటమిన్ పుష్కలంగా అందినట్టుగా చూసుకోండి. ఇమ్యూనిటీ పవర్ పెరిగినట్టుగా చూసుకోండి. రోగ నిరోధక శక్తి పుష్కలంగా పెరిగినట్టుగా చూసుకోండి. మీ శరీరంలో అవసరమైన విటమిన్స్, గ్రంథులు అన్ని అణువులు ఏర్పడినట్టుగా చూసుకోండి. చాలా నిదానంగా శ్రద్ధగా భావన చేయండి.
ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు యథాస్థానంలో మీ ఇంట్లో మీరు ఎలా కూర్చున్నారో, మీ పొజిషన్ ఎలా ఉందనేది గమనించుకోండి. మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ ఇంట్లో మీ రూమ్ లో మీరు ఎలా కూర్చున్నారు అనేది కళ్ళు మూసుకుని మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఇంటి అవకాశం ఇచ్చిన పరమ గురువులకు, హిమాలయ యోగులకి, సిద్ధాశ్రమ గురువులకి, మావతార బాబాజీ గారికి, లహరి బాబా గారికి శిరస్సు వంచి ప్రణామం చేయండి. మీకు నేర్పిస్తున్న గురువు గారికి ప్రణామం చేయండి. అలాగే మీకు ఈ శరీరం ఇస్తున్న మీ తల్లిదండ్రులు తలుచుకుని పాదాభివందనం చేయండి. మేము ఇప్పుడు ధ్యానం చేసిన నిరంతరం మా వెంటే ఉంటూ మా ధ్యాన స్థితిగతులను గమనిస్తూ ఆ గురువులు మీ అందరి వెంట ఉంటూ ధ్యాన స్థితిలో మీరు ఉన్నప్పుడు మీకు రక్షణగా ఉండాలని కోరుకుంటూ ఈశ్వరానుగ్రహంతో ఈ ధ్యానాన్ని ముగిస్తున్నాము. 3 సార్లు ఓంకారం చేయండి. నెమ్మది కలుగుతుంది. రెండు చేతులు రఫ్ చేసుకుని శిరస్సు భాగం మోహాన్ని అదుపుకో. ఇంకా ధ్యానాన్ని ముగిస్తున్నాం.